అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం అంతట్లో ఏముంటుందంటే, ఆ కాలంలో సంఘములో ఉన్న అపోస్తులను, సంఘములో ఉన్న వారందరినీ ఏం చేస్తున్నారంటే చంపుతున్నారు. ఏం చేస్తున్నారండి? చంపుతున్నారు. హల్లెలూయా. ఇక్కడే ఉండండి, ఎక్కడికి బొమ్మకండి, నిద్ర బొమ్మకండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. చంపుతున్నప్పుడు ఆ చంపుతున్న క్రమంలో పేతురు గారిని కూడా ఏం చేశారు? చెరసాలలో వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో వేసినప్పుడు సంఘము, ఎవరు? సంఘము పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారిని చెరసాలలో వేశారు. అంతకుముందు భక్తుల్ని చంపేశారు. సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది సంఘం? మనతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన సంఘం ఇక్కడ 6గురేనా? ఏం చేస్తుంది మన సంఘం? 6, 7, 8 మందేనా? ఏం చేస్తుందండి సంఘం? చెప్పండి, చెప్పాలి. సంఘం ఇప్పుడు మనం ఉన్న సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారికి కలిగిన శ్రమను చూసి, సంఘానికి వస్తున్న శ్రమను చూసి సంఘములో వారందరూ కూడా అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘాలు, విశ్వాసులు లేరండి. ఉన్నారంటారా? లేరు. ఏదన్నా శ్రమ వస్తే, ఏదన్నా బాధ వస్తే, ఆ బాధ రాగానే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గతంలో ఎన్ని మేలులు చేసినా, గతంలో ఎన్ని ఉపకారములు చేసినా, ఆ ఉపకారములను, ఆ మేలును మరిచిపోయి దేవుని సన్నిధికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో క్రమము లేకుండా బ్రతుకుతూ, అపవాదికి అవకాశం ఇచ్చి కొని తెచ్చుకున్న శోధన ద్వారా దేవుడు మాకు ఇలాగ చేశాడేంటి? ఏమండి? సంఘ క్రమంలో నీవు ఉంటే నీకు శోధన రాదు. వస్తుందా? రాదు. పొయ్యిలో పుల్లలు పెట్టి అన్ని పుల్లలు మండుతున్నాయి, ఒక పుల్ల తీసి పక్కన పెట్టేస్తే మండిద్దా, ఆరిపోయిద్దా? మండుతుందా, ఆరిపోయిద్దండి? పొయ్యిలో పుల్లలు మండుతూనే ఉంటాయి, కానీ పక్కన పుల్ల ఏమైపోయింది? ఆరిపోయింది. సంఘ క్రమానికి ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడు వారి యొక్క భక్తి స్థితి కూడా ఆరిపోతుంది. ఆరిపోయిన వెంటనే ఏమవుతుంది? అపవాదికి అవకాశం కలుగుతుంది. అపవాదికి అవకాశం కలిగినప్పుడు వాడు శోధించడానికి నీవంతట నీవే అవకాశం ఇచ్చావు. అవకాశం ఇచ్చి మరలా ఏమంటున్నారండి? ఏమంటున్నారు? దేవుడు మాకేం చేశాడండి? దేవుడు ఏం చేశాడు అంటున్నారండి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే, తినడానికి తిండి లేనప్పుడు దేవుడు తిండి పెట్టాడు. పాపం అనే బురదలో బొర్లాడుతున్నప్పుడు ఆ బురద నుంచి లేవనెత్తి తన రక్తము చేత మనల్ని కడిగి ఒక విలువైన జీవితాన్ని మనకిచ్చాడు దేవుడు. ఆ విలువంతటిని కూడా మరచిపోయి స్వకీయ చేత, మనము చేసిన స్వకీయల చేత వచ్చిన పాపాన్ని బట్టి, వచ్చిన శ్రమను బట్టి మరలా దేవుణ్ణి దూషిస్తున్నారు తప్ప అత్యాశక్తితో ప్రార్థించలేకపోతున్నారు. కొని తెచ్చుకొని శ్రమ దేవునికి దూరం అవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడైతే ఆదిమ సంఘము ఎలాగుండింది అనంటే, సంఘములో ఉన్నవారు చంపబడుతున్నారు, సంఘములో ఉన్నవారు హింసించబడుతున్నారు, సంఘములో ఉన్న వారికి శోధన కలుగుతుంది, సంఘాన్ని భయంకరంగా హింసిస్తున్నారు. అయినప్పటికీ కూడా సంఘము దేవుని సావాసాన్ని వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఆసక్తిగా ప్రార్థించారు. హల్లెలూయా,
హల్లెలూయా. వారు ఆసక్తిగా ప్రార్థించడం వలన వచ్చిన లాభం ఏమిటి అంటే చెరసాలలో ఉన్న పేతురు గారు విడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వృధా కాదండి. ఈ భూమి మీద ఏదైనా వ్యర్థమైపోయిద్దేమో, కానీ క్రీస్తేసునందు మన ప్రయాస వృధా కాదు, వృధా కాదు. దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడో సమయాన్ని గడుపుతూ దేని మీదనో ఆశ పెట్టుకొని బ్రతుకుతూ దేవుడు మేలు చేయలేదు, దేవుడు మేలు చేయలేదు, దేవుడు మేలు చేయలేదు, దేవుడు మేలు చేయలేదు అనడానికి ముందుగా దేవునికి వ్యతిరేకంగా నువ్వేం చేసుకుంటూ వచ్చావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని పొందిన మేలులన్నీ మరిచి ఎట్లాగున్నారంటే చాలా భయంకరంగా ఉన్నారండి. అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి, 18వ అధ్యాయము 8వ వచనం లాస్ట్లో అంటున్నాడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. అయినా ఈ దినాలలో ఏం లేదండి, జనాలలో విశ్వాసము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ఉండడం లేదు. విశ్వాసం ఉంటే దేవుణ్ణి మరచిపోము, విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిని విడిచి తిరగము. విశ్వాసము లేని తరములో మనం ఉన్నాము. హల్లెలూయా. విశ్వాసము, కృతజ్ఞత లేదండి, కృతజ్ఞత లేదు. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చిన నాడు ఎలాగొచ్చావు నువ్వు? ఏ స్థితిలో ఉండగా నీ కొరకు సంఘం ప్రార్థించింది, సేవకుడు ప్రార్థించాడు, కనీస కృతజ్ఞత లేదండి. ఈరోజు విడిపించబడి మేలు పొందుకొని క్షేమకరమైన జీవితాన్ని గడుపుతూ దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి. సంఘం ప్రార్థించకుండానే, సేవకుడు ప్రార్థించకుండానే ఆపదల నుంచి తప్పించబడ్డారండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడుందండి కృతజ్ఞత? కృతజ్ఞత లేదు. హృదయాలలో కృతజ్ఞత లేదు కాబట్టికే అపవాది అవకాశము చూసుకొని వచ్చేసి కుటుంబాలను, వ్యక్తుల జీవితాలని గలిబిలి చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉన్న ఆది సంఘము వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ప్రాణాలే పోతున్నాయండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొదట్లో యాకోబు గారిని చంపేశారు. నెక్స్ట్ పేతురు గారిని చంపేద్దామనేసి పట్టుకొని వెళ్ళిపోయారు. సంఘము ఆసక్తిగా ప్రార్థించింది. సంఘము ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన దూతలను పంపి తన సేవకుని విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో మనము దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నాము అంటే అత్యాసక్తిగా ప్రార్థన లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆదివారం వచ్చేస్తామండి, ఆదివారం తప్ప మాకు ఖాళీ లేదు. ఏం లేదండి, ఖాళీ ఇస్తాడు దేవుడు. ఈ సంవత్సరం అంతా ఖాళీ ఇస్తాడు. ఏమి ఇస్తున్నాడు? ఖాళీ ఇస్తున్నాడు. పనులు దొరకని దినాల్లోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుని సన్నిధికి రండి అంటే పని అండి. నైట్ అంతా మెలుకుతూ ఉండి ప్రార్థన చేస్తే పొద్దున్నే పని పోవాలి. పనికి ఎవరు పోతారు? అయ్యగారిని నన్ను పంపించండి. పనికి ఎవరు పోతారండి? అమ్మ, పొద్దున్నే లేవలేమండి. ఎవరి కొరకు ప్రార్థన అండి? మన కొరకే ప్రార్థన. ఎవరి కొరకు చేస్తున్నాం మనం? మన మేలు కోసమే మనం ప్రార్థన చేసుకోవడానికి సాకులు చెప్తే ఎవరి కోసమో మనం ప్రార్థన చేస్తామా? చేయలేస్తామా? మన మేలు కోసం, మన కుటుంబాల మేలు కోసం, మన పిల్లల క్షేమం కోసం ప్రార్థన చేసుకోవడానికి రండమ్మా 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 అని 12 సంవత్సరాల మంచి కూడా బతిమలాడి చెప్పాము, గద్దించి చెప్పాము. వాక్యంలో దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. ఎట్లా చెప్పినా కానీ
ఏమండి, స్వభావాలు మారలేదు. మారినాయా? మారితే ఎంతమంది రారు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి మా శ్రమ మేమే పడతామండి అంటే దేవుడు వచ్చి గుంజుకొని ఆయన మీద వేసుకుంటాడా? ఆయన అంటున్నాడు, నీ భారము నా మీద మోపు, నువ్వు మోపకుండా మోయగలుగుతారు అనుకుంటే మోసుకొని వెళ్ళు, అంతే. ఆయన సన్నిధికి వచ్చి నీ భారాన్ని ఆయన మీద మోపితేనే ఆయన నీకు కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిందండి? మా పేద విధవరాలంట. ఈ పేద విధవరాలి పక్షాన ఎవ్వరు మాట్లాడనప్పుడు ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చండి అన్నప్పుడు న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడా? పేదరాళ్ళ పక్షాన మాట్లాడతారా? పేదోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకు ఒకవేళ అన్యాయం జరిగిందనుకోండి, డబ్బున్నోళ్ళు మాట్లాడుతున్నప్పుడు డబ్బున్నోడికే సపోర్ట్ ఇస్తారు. అండన్నోడు మాట్లాడుతున్నప్పుడు అండగల్ల వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు, పేదవారికి సపోర్ట్ ఇవ్వరు. ఇక్కడ న్యాయాధిపతి కూడా అదే చేశాడు. పేద విధవరాలు అనుకొని ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆయన న్యాయము తీర్చడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె అంట మాటి మాటికి వెళుతుందంట. ఉదయం రమ్మంటున్నాడు, ఉదయం వెళ్తుంది. మధ్యాహ్నం రమ్మంటున్నాడు, మధ్యాహ్నం వెళ్తుంది. సాయంత్రం రమ్మంటున్నాడు, సాయంత్రం వెళ్తుంది. మళ్ళీ అమ్మ రేపు ఉదయం రా అంటుంది, మళ్ళీ రేపు ఉదయం వెళ్తుంది. అలాగున ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మాటి మాటికి వెళుతుంది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఆ న్యాయాధిపతి, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె రావడము చూసి, ఆమె విసుగు చెందకుండా ఆయన వెంబడించడము చూసి ఆయన అంట ఏమనుకున్నాడండి? ఈ విధవరాలికి న్యాయము తీరిస్తే అయిపోతుంది, పని అయిపోతుంది, ఇక ఏమి మాటి మాటికి నా దగ్గరికి రాదు కదా అనేసి ఆమెకు న్యాయము తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీరిస్తే పరమ తండ్రి సర్వశక్తిమంతుడు ఆయన పిల్లలు మాటి మాటికి ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆనాడు ఆది అపోస్తుల సంఘము పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది కనుక విజయాన్ని పొందుకుంది. ఈ యొక్క విధవరాలు మాటి మాటికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది కనుక తనను కార్యం పొందుకోవడానికి కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి దేవుని సన్నిధిలో ప్రార్థించడము మనకు మేలా కాదండి? మేలండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడము మనకెంతో మేలు. ఈ లోకంలో సావాసము, ఈ లోకంలో ఉన్న బంధువులతో సావాసము, ఈ లోకంలో ఉన్న స్నేహితులతో సావాసము దేవునికి మనం దూరం చేసి దేవుని కార్యాలు చూడకుండా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని సంఘం ఈరోజు లోకానికి ఎక్కువ అవకాశం ఇస్తుందండి. లోకానికి ఎక్కువగా అవకాశం ఇస్తుంది. ఎక్కడికి పోవటానికైనా సమయం ఉంటుంది. అదే ఈ సమయంలో ఈ రాత్రి ఎవరికన్నా ప్రమాదం అయిందనుకోండి, ఇంట్లోనే ఉంటారండి? రేపటి పని గురించి ఆలోచించరు. ఎక్కడుంటారు? గబగబా హాస్పిటల్కి వెళ్తారు, గబగబా వాళ్ళని చూడటానికి వెళ్తారు. అయ్యో ఏమైపోతుంది అని. కానీ
ఆ సమయానికి ఒక లోకస్తుడికి ఇవ్వవలసిన సమయం కూడా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు. ఎంత దురదృష్టం అంటే చాలా వేదన కలుగుతుందండి సంఘం విషయమై. ప్రార్థన అంటే ఆసక్తిగా రాలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒంటరి ప్రార్థన కొంచెం వరకే బలాన్ని ఇస్తుంది. అర్థమవుతుందండి? ఒంటరి ప్రార్థన మనకి మేలు చేయదు. ఒంటరిగా ప్రార్థించినప్పుడు అపవాదికి అవకాశం ఇచ్చిన వారం అవుతాము. సంఘముతో ప్రార్థించినప్పుడు దేవుని కాపుదల మనకుంటది. హల్లెలూయా. ఆది అపోస్తుల సంఘము ప్రార్థించింది పేతురు గారి కొరకు. ఏ ఒక్కరో ఇద్దరు ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేశారు కనుకనే అక్కడ దేవుడు కార్యము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నామంటే అది మన అశ్రద్ధ. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి భారం లేదండి, సంఘానికి ప్రార్థించాలన్న భారం లేదు. మా ఇల్లు మేము కట్టుకుంటాం, మా అన్నాలు మేము తింటాం, ఏమండి మా పిల్లలు మేము చూసుకుంటా. ఏం చూస్తారు మీ పిల్లలు? ఒక ఆడి నుంచి చెడిపోతుంటే చూడలేస్తారా? ఏం చూడలేరు. మీరే కాదు, మేము కూడా చూడలేము. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుడు ఏది కోరుకుంటున్నాడు అది చేసి దేవుని సన్నిధిలో మనం ఉంటే అన్నీ సరిగా వెళ్తాయి. అర్థమవుతుందండి? తినటానికి తిండి లేకున్నా అన్నీ సరిగానే వెళ్తాయి. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా అన్నీ సరిగానే వెళ్తాయి. ఎందుకంటే నీ భక్తి క్రమంగా ఉంది. క్రమం లేని భక్తి ఏ కార్యాన్ని చూడదండి. అంతేకాదు అనేక మార్లు శోధించబడతాం, అనేక మార్లు అవమానించబడతాం, అనేక మార్లు అపవాది మనని గలిబిలి చేస్తుంటాడు. అత్యాశక్తిగా ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. విసుగకుండా ప్రార్థన చెయ్యాలి. ఆ పేద విధవరాలు ఎలాగైతే విసుక్కోకుండా మాటి మాటికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చు అని అడిగిందో మనం కూడా మాటి మాటికి దేవుణ్ణి విసుగక ప్రార్థించాలి. అయ్యా మాకు కార్యము చేయండి. అంతేగాని ఎప్పుడో తీరినప్పుడు చేస్తామండి అంటే కలుస్తుందా? కలుస్తుందండి? కలవదు. మనము సమయం ఉన్నప్పుడే మన గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ఉన్నాడు, అవునా? ఆయనకి ఇప్పుడు ఫోన్ చేయండి, ఎత్తుతాడా? సరే ఇప్పుడు కాకుండా కనీసం ఒక 7 చేయండి, స్పందిస్తారా? ఈ లోక అధికారులు ఎలాగుంటే సర్వాధికారి అయిన దేవుడు నువ్వు ఏ టైంలో చేసినా కానీ, నువ్వు ఏ టైంలో అడిగినా కానీ నీకు సమీపంగా ఉంటానంటున్నాడే. కానీ ఆయన సన్నిధికి రావడానికి మనకి సమయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం మార్చబడాలి. హల్లెలూయా. విసకకుండా ప్రార్థించే వారిగా మనం మార్చబడాలి. అత్యాశక్తితో ప్రార్థించే వారముగా మనము మార్చబడాలి. అలాగ మార్చబడినప్పుడు ఈ రాకడ దినాల్లో దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. రాబోతున్న కరువు కాలంలో, రాబోతున్న ఉగ్రత దినాల్లో, రాబోతున్న శ్రమ కాలంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు అంత జల్లెడబడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? లోకం మీద సంఘాలలో జల్లెడ తిరుగుతుంది. అర్థమైందా? ఏదన్నా శ్రమ వచ్చి ఆ శ్రమతోనే ఆగిపోతారు. ఎందుకంటే ఇంకా దేవుడు మాకు ఏం మేలు చేశాడులే అంటే ఆ గింజ ఏమైందండి? జల్లెళ్ళ నుంచి జారిపోయింది. హల్లెలూయా. గట్టి గింజలు ఎన్ని శ్రమలైనా ఏం పర్వాలే, ఎన్ని నిందలైనా ఏం పర్వాలే, మేము ఎలాగున్నా ఏం పర్వాలే, కానీ దేవుని సన్నిధిలో నుంచి మేము కదలము అన్నవారు గట్టి గింజలు ఆ జల్లెల్లో నిలబడతాయి. ఆయన వచ్చినప్పుడు ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే జరుగుతుందండి. ఎక్కడెక్కడ కూడా సంఘాల్లో చిన్న శ్రమను చూసి, చిన్న బాధను చూసి, చిన్న కష్టాన్ని చూసి మేము ప్రార్థనకి ఇంకేం వస్తాంలేండి, మాకు ఈ శ్రమ కలిగిందిగా ఇంకేం వస్తాంలేండి అని జారిపోతున్న వారు ఎక్కువయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాగుండకుండా విసుగక అత్యాశక్తితో ప్రార్థించుదుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.